మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం పైన ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మహాయుతి కూటమి భారీ విజయాన్ని కట్టబెట్టిన మరాఠ్వాడా ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. మరాఠా గడ్డపై ఇది చారిత్రక విజయమని పేర్కొన్నారు. ఎప్పటికైనా అభివృద్ధే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఐక్యంగా మరింత ముందుకు వెళ్దామంటూ ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, మహారాష్ట్రలో ఊహించిన దానికంటే కూడా ఎక్కువ స్థానాల్లో గెలుపుపైన ప్రధాని మోదీ స్పందన ఏంటి? ఇప్పటివరకు మహారాష్ట్రలో గెలుపుపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఏదైతే ప్రజలు కోరుకున్న విధంగా మాత్రం మహారాష్ట్రలో డెవలప్ చేసే విధంగా కూడా అడుగులు వేస్తామని చెప్పేసి కూడా బీజేపీ పైన నమ్మకం ఉంది కాబట్టి మరాఠా ప్రజలు మాత్రం ఆ పట్టం కట్టారన్న దానిపైన కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మహారాష్ట్ర సంబంధించినంత వరకు మాత్రం ఆ ప్రజలకు సంబంధించిన మాత్రం ఒక పక్క ధన్యవాదాలు తెలుపుతున్నాయి. అదేవిధంగా మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, ఆ బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ కూటమి మాత్రం ఏదైతే పూర్తి స్థాయిలో హామీలు ఇచ్చిందో హామీలన్నిటిని కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా మహారాష్ట్ర ప్రజలు నమ్మారు కాబట్టి బీజేపీకి కూడా పట్టం కట్టారని చెప్పేసి కూడా ఇప్పటివరకు ట్వీట్ లో పేర్కొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మహారాష్ట్రలో సంబంధించిన మాత్రం ఏ విధంగా అయితే ఇప్పటివరకే ఎన్డీఏ కూటమి మాత్రం హామీ ఇచ్చిందో వాటన్నింటిని కూడా నెరవేర్చడానికి మాత్రం ముందడుగు వేస్తాము అని చెప్పేసి దానిపైన కూడా ఒక క్లారిటీ ఇస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విధంగా మాత్రం మహారాష్ట్ర ప్రజలు మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరెవరు ప్రచారం చేశారో వాళ్ళ మాటలు నమ్మకుండా కూడా ఇప్పటివరకు మహారాష్ట్ర ప్రజలు మాత్రం పట్టం కట్టారని చెప్పేసి కూడా బీజేపీ ఆ శ్రేణిలో అందరూ కూడా భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా ఎన్నికల ప్రచార సమయంలో మహారాష్ట్రలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కావచ్చు, అదేవిధంగా కర్ణాటకలో ఇచ్చిన హామీలు కూడా గుర్తు చేశారు. అక్కడ అమలు చేయని తీరును కూడా ఎండగడతామని చెప్పేసి కూడా ఎన్నికల ప్రచారంలో తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే విషయం పైన కూడా ఇప్పటివరకే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం మహారాష్ట్ర ప్రజలకు మాత్రం ధన్యవాదాలు తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.